మంగళగిరిలో నివసించే గిరి, పద్మలకి వాణి అనే పేరు గల ఒక కూతురుంది. ఆ భార్యాభర్తలకి వాణి అంటే ఎంతో ఇష్టం. ఎప్పటికైనా వాణిని బాగా చదివించి గొప్పదాన్ని చెయ్యాలని ఆశ ఉండేది. కాని వారి దగ్గర వాణిని చదివించేంత డబ్బులు లేవు. గిరి ఒక బంగారు కొట్టులో పనిచేస్తూ ఉండేవాడు. తన యజమాని చాలా పిసినారి. గిరికి తన జీతం డబ్బులే సరిగా ఇచ్చేవాడు కాదు. ఒకరోజు వాణి తన నాన్న అయిన గిరి దగ్గరికొచ్చి, నాన్న నాన్న నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటాను నాన్న. నా ఫ్రెండ్స్ అందరూ రోజు స్కూల్కి వెళ్తున్నారు. నేను మాత్రమే ఇంట్లో కూర్చుంటున్నాను నాన్న. నన్ను కూడా స్కూల్కి పంపించు నాన్న అని అమాయకంగా అడుగుతూ ఉంది వాణి. అప్పుడు గిరి, అమ్మా వాణి, నాకొక 2 రోజుల సమయం ఇవ్వు తల్లి, నిన్ను స్కూల్కి పంపిస్తాను. నిజంగానా నాన్న? అవునమ్మా, నిజంగా నిన్ను స్కూల్కి పంపిస్తాను అంటూ చెప్పాడు గిరి. అప్పుడు వాణి చాలా సంతోషపడింది. వానికి లేనిపోని నమ్మకాలు కలిగిస్తున్నందుకు పద్మకి చాలా కోపం వచ్చింది. ఏంటండి, చిన్నపిల్లకి అలా అబద్ధాలు చెప్తున్నారు? పాపం, అదిప్పుడు తను స్కూల్కి వెళ్తున్నానని ఎన్ని ఆశలు పెట్టుకుందో తెలుసా? పద్మ, కొంచెం నీ కోపాన్ని తగ్గించు. నేను వానికి ఏమీ అబద్ధాలు చెప్పలేదు. తనని నిజంగానే స్కూల్కి పంపిస్తాను. అవునా? ఎలాగండి? మన దగ్గర అన్ని డబ్బులు లేవు కదండి, మరి వాణిని స్కూల్కెలా పంపిస్తారు? అందుకోసం మన వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తీసుకుందామనుకుంటున్నా. ఏంటి, ఆ వడ్డీ వ్యాపారి దగ్గర మళ్ళీ అప్పా? అతని దగ్గర తీసుకున్న అప్పు తీర్చడానికి గత 10 సంవత్సరాలుగా కష్టపడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ అప్పా? తప్పదు పద్మ, మనకి మన కూతురు చదువే ముఖ్యం. అందుకోసం మనం ఎంత కష్టమైనా చెయ్యాలి. సరే, నేను ఆ వడ్డీ వ్యాపారైన నరసింహ దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పి ఆ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు గిరి. గిరిని చూడగానే ఆ వ్యాపారి, ఏం గిరి, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? ఏంటిలా వచ్చావు? ఏం లేదు వ్యాపారి గారు, నా కూతురు వాణిని స్కూల్కి పంపిద్దామనుకుంటున్నాను. అందుకు మీరే కొంచెం సాయం చెయ్యాలి. అబ్బా గిరి, ఇప్పటికే నువ్వు నా దగ్గర తీసుకున్న అప్పు ఇంకా తీర్చలేదు. మళ్ళీ కొత్త అప్పు అంటే ఎలా ఇచ్చేది చెప్పు? అలా అనకండయ్యా, అమ్మాయి చదువు. ఎంత వడ్డీ అయినా పర్వాలేదు, నేనిస్తానయ్యా. మీరు కొంచెం దయతలచి ఇస్తే అది చదువుకుంటుంది. గిరి, మరి నువ్వు నన్ను మొహమాట పెడుతున్నావు. సరే, కూతురు చదువు అంటున్నావు కాబట్టి మరీ ఎక్కువ వడ్డీ ఏమొద్దులే, పాత వడ్డీ ప్రకారమే ఇవ్వు అంటూ కొంత డబ్బు తీసి గిరికిచ్చాడు ఆ వడ్డీ వ్యాపారి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని చెప్పి గిరి సంతోషంగా డబ్బు తీసుకుని ఇంటికెళ్ళాడు. మరుసటి రోజు వాణి గిరి దగ్గరికి వచ్చి, నాన్న, ఈరోజు నన్ను స్కూల్కి పంపిస్తానన్నా? అవును తల్లి, ఈరోజు నిన్ను ఖచ్చితంగా స్కూల్కి పంపిస్తాను. నువ్వు మంచి బట్టలేసుకో అంటూ చెప్పాడు. అప్పుడు వాణి చాలా సంతోషిస్తూ, ఏయ్, నేను స్కూల్కి వెళ్తున్నాను, అమ్మా, నాన్న నన్ను స్కూల్కి తీసుకెళ్తున్నాడు అని చాలా సంతోషించింది. స్కూల్కి వెళ్లే దారిలో తను స్కూల్కి వెళ్తున్నానంటూ కనిపించిన అందరికీ చెప్తూ ఉంది వాణి. అలా కొద్ది దూరం వెళ్లిన తరువాత స్కూల్ వచ్చింది. మేడం, తను నా కూతురు వాణి. తనని స్కూల్లో చదివిద్దామని తీసుకొచ్చాను. ఓ అవునా, చాలా సంతోషం. కానీ మీకు తెలుసు కదా, ఈ స్కూల్లో చదువు బాగా డబ్బుతో కూడిన పనని. తెలుసు మేడం, ఈ స్కూల్ తప్ప ఈ చుట్టుపక్కల ఇంకో స్కూల్ లేదు అని కూడా తెలుసు. అందుకే డబ్బు కూడా తీసుకొచ్చాను. మంచిదండి. మా స్కూల్లో అడ్మిషన్ ఫీజు 10,000, యూనిఫామ్కి 5,000, బుక్స్కి 5,000 అంటూ మేడం మొత్తం ఖర్చు 1,00,000 రూపాయలని చెప్పింది. ఆ మాట విని గిరి గుండెల్లో రాయి పడ్డట్టయింది. 1,00,000 రూపాయలా? నా దగ్గర అంత లేవు మేడం. ఇదిగో 30,000 మాత్రమే ఉన్నాయి. ఏంటి, ఈ 30,000తో నేనేం చెయ్యను? డబ్బు లేకపోతే ఇంత దూరం ఎందుకొచ్చారు? మేడం, దయచేసి డబ్బుంచండి. నేను మళ్ళీ ఎలాగోలా సర్ది మీకు ఫీజు కట్టేస్తాను. ఇదేం సత్రం కాదు, ముందు వెళ్ళండి ఇక్కడి నుండి అంటూ అక్కడ ఉండే వాచ్మెన్తో ఆ స్కూల్ గేట్ బయటికి తోయించేసింది ఆ మేడం. గిరి ఎంత ప్రాధేయపడ్డా కూడా వాణిని స్కూల్లో జాయిన్ చేసుకోలేదు. దాంతో చేసేదేం లేక
గిరి మళ్ళీ ఆ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్లి తనకి మరిన్ని డబ్బులు కావాలని అడిగాడు. అప్పుడు ఆ వ్యాపారి, ఏంటి గిరి, నీకు మరిన్ని డబ్బులు కావాలా? నీకున్న ఆస్తికి నువ్వు అడిగే డబ్బుకి ఏమైనా సంబంధం ఉందా? నీ దగ్గర ఏముందని నీకు నేనంత డబ్బు ఇవ్వాలి చెప్పు? అంత డబ్బు నీకు ఇవ్వటం కుదరదు. ఇక నుండి వెళ్ళిపో అంటూ వ్యాపారి గిరిని అక్కడి నుండి పంపించేశాడు. అయ్యో, ఇప్పుడు నేనేం చేసేది? అటేమో నేను పని చేసే వాటికి సరిగా డబ్బులివ్వరు, ఇటేమో అప్పు పుట్టదు. నాలాంటి పేదలకు తమ పిల్లల్ని చదివించుకునే భాగ్యం లేదా? మా బతుకులెప్పుడూ ఇలాగే ఎవరో ఒకరి కింద చాకరీ చేస్తూ ఉండడమేనా? దీన్ని ఎలా మార్చాలి అని రోజూ బాధపడుతూ ఉండేవాడు గిరి. పాపం వానికి తన స్కూల్కి వెళ్తున్నానని చెప్పి ఇప్పుడు వెళ్ళకపోయేసరికి ఇంట్లో నుండి బయటికి వెళ్లబుద్దవట్లేదు. వాణి, ఎన్ని రోజులని అలా ఇంట్లోనే ఉంటావు చెప్పు? బయటికి వెళ్ళి నీ ఫ్రెండ్స్తో ఆడుకో, వెళ్ళు. నేనెక్కడికి వెళ్ళనమ్మా. అందరూ నన్ను ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే నేను స్కూల్కి వెళ్తానో అప్పుడే నేను బయటికి వెళ్తాను అని చెప్పింది వాణి. వాణి ఎంత బాధపడుతుందో గిరికి అర్థమైంది. కాని తనేమీ చెయ్యలేకపోతున్నాడు. దేవుడా, ఎందుకయ్యా మాలాంటి పేదలకి చదువు అనేది అందనంత ఎత్తులో పెట్టావు అంటూ బాధపడుతున్నాడు. ఇంకో పక్క ఆ వడ్డీ వ్యాపారి అయిన నరసింహం గిరి ఇంట్లో చదువుకున్న వాళ్ళెవరూ లేకపోవడంతో ఎక్కువ వడ్డీ వేసి ఎక్కువ డబ్బు వసూలు చేస్తుంటాడు. పాపం గిరికి ఏమీ తెలియక నరసింహం అడిగినన్ని డబ్బులు ఇచ్చేవాడు. ఒకరోజు గిరి బంగారం కొట్టులో పనిచేస్తున్నాడు. అప్పుడు తన యజమాని గిరి దగ్గరికొచ్చి, గిరి, నేను 2 రోజులు ఊళ్ళో ఉండను. ఈ షాప్ జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఒక జమీందారు బంగారు కొట్టుకొచ్చాడు. అతన్ని చూసి గిరి, అయ్యా, మీరేంటిలా వచ్చారు? ఏం లేదు గిరి, నాకొక బంగారు గొలుసు మంచి రూపంలో తయారు చేసి ఇవ్వాలి. అయ్యా, మా యజమాని షాప్లో లేరు. అతను పని మీద వేరే గ్రామానికి వెళ్ళాడు. అతను లేకుండా నేను ఇక్కడ బంగారాన్ని ముట్టుకోకూడదు. లేదు గిరి, ఇది నాకు చాలా ముఖ్యం. నేను నా కూతురు పెళ్లి రేపే పెట్టుకున్నాను. ఆ అబ్బాయికి ఇది రేపు బహూకరించాలి. లేదంటే నాకు చాలా చెడ్డ పేరు వస్తుంది. నువ్వే ఎలాగైనా చేసివ్వు, నీకెంత డబ్బైనా ఇస్తాను అని జమీందారు అడిగాడు. అప్పుడు గిరికి ఒక ఆలోచన వచ్చింది. అలాగే అయ్యా, కానీ నేను ఈ షాప్లో చెయ్యలేను. నువ్వు ఎక్కడైనా చెయ్యి, కానీ నాకు మంచి బంగారు గొలుసు కావాలి అని చెప్పి వెళ్ళిపోయాడు జమీందారు. గిరి ఇంటికి వెళ్లి తన భార్య మెడలో ఉన్న బంగారు తాళిని అడిగాడు. పద్మ, నువ్వేమీ అనుకోకు. ఇది మన కూతురు కోసం. నాకు నీ మెడలో ఉన్న బంగారు తాళి కావాలి. మన కూతురి కోసం నేనేదైనా చేస్తానండి అంటూ తాళి తీసి ఇచ్చింది. గిరి ఆ తాళి కాల్చి మంచి బంగారు గొలుసు తయారు చేశాడు. అది చూసి ఆ జమీందారు చాలా మెచ్చుకున్నాడు. అంత మంచి చక్కని డిజైన్ అసలింతవరకు ఎవరూ ఎక్కడా చూడలేదు. దాంతో జమీందారు గిరి డబ్బుతో పాటుగా ఇంకా తనకి వేరే నగలు కూడా తయారు చెయ్యమని కొంత డబ్బిచ్చాడు. అలా గిరి కొద్ది కొద్దిగా కష్టపడి ఒక పెద్ద నగల కొట్టు పెట్టుకున్నాడు. అప్పుడు తన దగ్గర ఉన్న డబ్బుతో ఒక స్కూల్ కట్టి అందులో తనలాంటి వాళ్ళు తమ పిల్లల్ని చదివించలేని స్థితిలో ఉన్న వాళ్లకి ఆ స్కూల్లో ఉచితంగా విద్యనందించాడు. రంగనాథపురంలో రామయ్య, శాంతమ్మ అనే దంపతులుంటారు. రామయ్య ఆ ఊరి జమీందారు. రామయ్య, శాంతమ్మలకు గీతావాణి అనే 2 కూతుళ్లుంటారు. జమీందారు కావటం వల్ల తన బిడ్డలను రామయ్య చాలా బాగా చూసుకునేవాడు. అయితే గీతకు పొడవాటి జుట్టుండేది, వాణికి మాత్రం పొట్టి జుట్టుండేది. అలా ఉండటం వల్ల చెల్లి వాణికి ఒక రకమైన బాధ ఉండేది. కాని ఆ బాధను ఎవరితోనూ చెప్పుకునేది కాదు. ఒకరోజు గీత, వాణి, వాణి, అలా పొలం గట్టు వరకు వెళ్ళొద్దాం పదవే. జామకాయలు తిని చాలా రోజులైంది. మన పొలంలోని జామ చెట్టు కాయలు భలే రుచిగా ఉంటాయి. వెళ్దామా? నేను రాను. అయినా నాకు జామకాయలు తినాలని అనిపించలేదు. నువ్వు తినాలనుకున్నవి నాకెలా తినాలనిపిస్తుంది? ఏంటే అలా మాట్లాడుతున్నావు? నువ్వు రమ్మన్నప్పుడు నీతో పాటు నేనొచ్చేదాన్ని కదా. ఇప్పుడిలా అంటున్నావేంటి? ఇంతలో అక్కడికి శాంతం వస్తుంది. వస్తూ వస్తూ పెద్ద కూతురు గీతాను ఆప్యాయంగా చూస్తూ పూలిస్తుంది. చూడమ్మా గీత, తలలో ఈ పూలు పెట్టుకో.
అలాగే మల్లెపూలు చాలా బాగున్నాయి. నీ జడ నిండా ఆ పూలు పెట్టుకుంటే చూడ్డానికి భలే ఉంటుందనుకో. మరి నాకు? నీకొక రోజా పువ్విస్తున్నా, అదైతే నీ పొట్టి జుట్టుకు సరిపోతుందిలే. అంటూ ఒక పువ్విచ్చేసరికి వానికి చెప్పలేని బాధ కలుగుతుంది. ఇక ఏం చెయ్యలేక తనలోనే ఆ బాధను ఉంచుకొని తన అక్కతో పాటు పొలం గట్టు వైపు వెళ్తుంది. ఊళ్ళో వెళ్తుంటే అందరూ గీతా వైపే చూస్తూ ఉంటారు. అలా చూడటం వానికి నచ్చదు. తన వైపెవరూ చూడటం లేదని బాధ కలుగుతుంది. తన అక్క జడను చూసి అసూయ కలుగుతుంది. ఏంటే ఈ ఊళ్ళో జనమంతా నన్ను హీరోయిన్లా చూస్తారు? అమ్మ ఇంటికెళ్ళాక ఖచ్చితంగా నాకు దిష్టి తీస్తుంది చూడు. అవును, నీకెందుకు అంత పొడవాటి జుట్టుంది? ఆ జుట్టు నాకెందుకు లేదు? నాకు పొడవాటి జుట్టుంటే అందరూ నన్ను కూడా చూసేవాళ్లు కదా. ఎందుకే అలా బాధపడతావు? నీకు పొడవాటి జుట్టు వస్తుందిలే. అయినా నువ్వు నాలాగా అవలేవు. జడ ఈపాటికే నాలాగా వచ్చేసుండాలి. కానీ రాలేదంటే ఏదో సమస్య ఉంది. ఇప్పుడు దాని గురించి ఆలోచించకు. అదిగో మన పొలం వచ్చేసింది. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఆ జామ చెట్టు దగ్గర బావుంది కదా, మనం జాగ్రత్తగా జామకాయలు కోయాలి, సరేనా? సరే అక్క అని గీత చెప్పిన మాటకు వాణి తలాడిస్తుంది. కాని తన అక్క మాటలు చాలా బాధ పెడతాయి. అక్కపై వాణి విపరీతమైన పగ పెంచుకుంది. తన సంతోషం లెక్క చెయ్యని అక్క ఉంటే ఎంత పోతే ఎంత అని అనుకుంది. తరువాత జామ చెట్టు ఉన్న ప్రాంతంలో బావిలోకి తన అక్కను తోసేయాలనుకుంది. నేనెళ్ళి జామకాయలు కోస్తాను, నువ్వు కింద పడ్డ జామకాయల్ని ఏరుకుని నీ వద్దుంచుకో, సరేనా? సరే అక్క. అలా జామకాయలు కోయటం గీత ప్రారంభిస్తుంది. వాణి వాటిని తీసుకుంటున్నట్లు ప్రయత్నిస్తూనే తన అక్కను ఒక్కసారిగా తోసేస్తుంది. గీత బావిలోకి పడిపోతుంది. గీత చావు బతుకుల మధ్య గింజుకుంటూ ఉంది. గీతని చూస్తూ వాణి అలాగే ఉండిపోతుంది. కాని ఆ పక్క పొలంలోనే ఉన్న రామయ్య వెంటనే పరుగున వచ్చి తన బిడ్డను కాపాడుతాడు. గీత ప్రాణాలతో బయటపడుతుంది. నాన్న, నువ్వు రాకుంటే నేను బతికేదాన్ని కాదు. అయినా మీరిక్కడికి ఎందుకు వచ్చారు? జామకాయలు కావాలంటే నేనే తెచ్చుండేవాని కదా. బావిలోకి అలా ఎలా పడ్డావు? నాన్న, ఈ వాణి వచ్చి నాపై పడిపోయింది. అప్పుడు నాకేం చేయాలో తెలియలేదు. ఒక్కసారిగా నేను బావిలోకి పడిపోవాల్సొచ్చింది. నేను జామకాయలు తీసుకుంటూ ఉంటే ఒక్కసారిగా కాలు జారి అక్కపై పడ్డాను. అంతే, అక్క అమాంతం బావిలోకి దూకేసింది. నువ్వెప్పుడూ ఇంతే. నీ వల్ల మాకు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. కొంచెం కూడా ఆలోచించవు. ఇంత దానివయ్యావు, ఆ మాత్రం తెలీదా? నువ్వెప్పుడు బయటకు రాకు. ముందు ఇంటికెళ్తాం పదండి. నిన్ను తిట్టి నాకు నోరు నొప్పి వస్తుంది తప్ప ఇంకేం లాభం లేదు. అలా రామయ్య తన చిన్న కూతురు వాణిని తిట్టాడు. గీతకు మాత్రం జాగ్రత్తలు చెప్తూ ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్లిన తరువాత వాణి అనుకున్నట్టుగానే గీతకు శాంతమ్మ దిష్టి తీసింది. వాణిని మాత్రం తిడుతుంది. అక్క మీద కోపంతో ఉన్న వాణికి తన అమ్మ నాన్నలు తిట్టడంతో మరికాస్త కోపం పెంచుకుంది. అలా 2 రోజులు గడిచిన తరువాత కూడా వాణి చాలా కుమిలిపోతుంది. తన తల్లిదండ్రులు తనను బాగా చూసుకోవటం లేదని, తన అక్క గీతనే బాగా చూసుకుంటున్నారని లోపలే బాధపడుతూ కంటతడి పెట్టుకుంది. ఒకరోజు గీత, ఏమే వాణి, మనోళ్ళో పండగొస్తుంది కదా, ఈసారి చాలా అందంగా తయారవ్వాలి. నువ్వు అందంగా తయారవ్వకపోయినా అందరూ నిన్నే చూస్తారు కదా. అవునవును, నా పొడవాటి జుట్టంటే ఈ ఊళ్ళో చాలా మందికి ఇష్టం. రేపొద్దున మంచు బట్టలు వేసుకుని నా పొడవాటి జుట్టుకు 3 మూరల మల్లెపూలు పెట్టుకుని గుడికి వెళ్తాను. నువ్వు కూడా వస్తావు కదా? నేను నీతో రాను. వస్తే అందరూ నా జుట్టు గురించి ఏదో ఒక రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది నాకు నచ్చదు. నువ్వెప్పుడు ఇంతేనే. నీకు కుళ్ళు అసూయ ఎందుకు? నీకు పొడవాటి జుట్టు వస్తుందని చెప్పానుగా. వస్తుందని చెప్తూనే ఉన్నావు, కానీ ఇంకా రాలేదు. నీతో వస్తే అందరూ నీ పొడవాటి జుట్టు గురించి మాట్లాడుకుంటారు, కానీ నా జుట్టుని చూసి నవ్వుకుంటారు. నన్ను హేళనగా చూసి మాట్లాడుకోవటం నాకిష్టం లేదు. నేను నీతో రానక్కా. నన్ను బలవంతం చెయ్యకు. అమ్మా నాన్నలతో చెప్పి నన్ను బలవంతంగా నీతో పాటు తీసుకెళ్లకు. నీ కర్మ, నీ ఇష్టమే. నిన్నేం బలవంత పెట్టను. అలా అక్క చెల్లెళ్ళు మాట్లాడుకున్నాక గీత విసుగ్గా అక్కడి నుండి వెళ్లిపోతుంది. వాణి మాత్రం తన అక్క గీతని చూసి ఇంకాస్త కోపం పెంచుకుంది. అప్పుడే వాణికి ఒక ఆలోచన వస్తుంది. అక్కకి పొడవాటి జుట్టుందని రెచ్చిపోతుంది. ప్రతిసారి నన్ను అవమానించే పనులే చేస్తుంది. అమ్మ నాన్నలు కూడా అక్కనే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇదంతా ఆ పొడవాటి జుట్టు వల్లే అని నాకు తెలుసు. అక్కకి ఎలాగైనా పొడవాటి జుట్టు లేకుండా చెయ్యాలి. అప్పుడే అందరూ
నన్ను అవమానించేలా మాటలు మాట్లాడరు. అలా నిర్ణయం తీసుకున్న వాణి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ మరుసటి రోజు పండుగ కావడంతో గీత అందంగా తయారవుతుంది. పొడవాటి జుట్టును సరిచేసుకుంటూ ఉంటుంది. వాణి అదే సరైన సమయం అనుకుని మెల్లగా గీత దగ్గరికి వెళ్ళింది. అక్క, ఈరోజు నువ్వు చాలా బాగున్నావు. నేను రోజూ బాగుంటానే, కానీ నీ కంటికే ఈ రోజు అందంగా కనిపిస్తున్నాను. అదే విచిత్రంగా ఉంది. ఈరోజు నేను నీకు జడ వేస్తానక్క. చాలా రోజుల నుండి నీకు జడ వేద్దామని ఉంది. వెయ్యమంటావా? నువ్వలా అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉందే. జడవై, చాలా అందంగా ఉండాలి. అలాగే అక్క. అలా వాణి తన అక్కకు జడ వేస్తానని కూర్చుంది. జడ వేస్తూ వేస్తూ పొడవాటి జుట్టుని చూసి కోపంతో రగిలిపోతుంది. అప్పుడే తన అక్క జుట్టుకు మంట పెడుతుంది. ఆ మంట వల్ల జుట్టు కాలటం ప్రారంభమవుతుంది. గీత బోరున అరవటం ప్రారంభిస్తుంది. ఇంతలో అక్కడికి శాంతమ్మ, రామయ్యలు వచ్చి కాలుతున్న జుట్టుని చూసి షాక్ అవుతారు. వెంటనే నీళ్లతో ఆ మంటల్ని ఆర్పేస్తారు. ఎంత ఘోరం జరిగిందమ్మా! చూసుకోవాలి కదే, ప్రాణాపాయం తప్పింది. అయినా అలా ఎలా జరిగింది? నీ జుట్టు చూడు, బాగా కాలిపోయింది. ఏంటే వాణి, మాట్లాడకుండా అలా ఉన్నావేంటి? భయపడ్డావా? శాంత, చిన్నదాన్ని చూడు, దాన్ని కాస్త దగ్గరికి తీసుకో. నువ్వు అక్కకి దూరంగా ఉన్నావు కాబట్టి సరిపోయింది. దగ్గరుండుంటే ఆ మంటలు నీకు వ్యాపించి జరగరానిది జరిగుండేది. అక్క ఎలాగైనా తప్పించుకునేది. కానీ నీ గురించే మా బెంగ. ఉండండి, మీ ఇద్దరికీ దిష్టి తీయాలి అంటూ ఇద్దరికీ దిష్టి తీసింది. తర్వాత కొంతసేపుండి వాళ్ళు వెళ్లిపోతారు. గీత, వాణిలు మాత్రమే ఆ గదిలో ఉంటారు. అప్పుడు గీత, చూసావు కదే, నువ్వంటే అమ్మా నాన్నలకు ఎంత ఇష్టమో. నా జుట్టు కాలిపోయిందని బాధపడ్డారు. అలాగే నీకేమైనా అయ్యుంటే ఎలాగని కాస్త టెన్షన్ పడ్డారు. కానీ నువ్వు నా జుట్టుని కాల్చటం ఏం బాగోలేదు. అది నీకు తప్పని అనిపించలేదా? ఎందుకంత కోపం పెంచుకున్నావు? అక్క మాటలకు వాణి బోరున ఏడుస్తుంది. తను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతుంది. నన్ను క్షమించక్క, నేను తప్పు చేశాను. నీ పొడవాటి జుట్టంటే అందరికీ ఇష్టం. కానీ నాకున్న ఈ పొట్టి జుట్టుని చూసి అవమానకరంగా మాట్లాడేవారు. అది నాకిష్టం లేదు. ఎప్పుడూ అమ్మా నాన్నలు నన్ను తిట్టడం నాకిష్టం లేదు. అందుకే నీపై కోపాన్ని పెంచుకున్నాను. కానీ అమ్మా నాన్నలు ఇంతలా నన్ను ప్రేమిస్తున్నారని అనుకోలేదు. నువ్వు కూడా నేనే జుట్టుకు మంట పెట్టానని చెప్పలేదు. నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో అప్పుడే అర్థమైంది. నేను తప్పు చేశాను, నన్ను క్షమించక్కా అని వాణి అనగానే కన్నీళ్లు పెట్టుకుంటూ గీత తన చెల్లిని వాటేసుకుంది. ఇక ఆ తరువాత అక్క చెల్లెళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. జుట్టు పెరిగేందుకు మూలికలు వాడుతూ ఇద్దరూ ఆనందంగా బ్రతుకుతారు.